మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంఆర్ఓని పౌరుల యొక్క హక్కులు, విధుల కొరకు చట్టాలు, ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓని అడిగి సమాధానాలను తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎంఆర్ఓని పౌరుల యొక్క హక్కులు, విధుల కొరకు చట్టాలు, ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓని అడిగి సమాధానాలు నేర్చుకోవడం జరిగింది. ఈ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించడం వల్ల విద్యార్థులు తమ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో ఎక్కువ అవగాహన నేర్చుకోవడం జరిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు కూనురాజుల సమ్మక్క, అల్లం తిరుపతి, విద్యార్థులు, ఎంఆర్ఓ జోష్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, రెవెన్యూ నాయబ్ తహసీల్దార్ అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఆ పద్ధతి సంవత్సరం మనకు ఓటు హక్కు అంటే ప్రతి జనవరి 1 నెక్స్ట్ ఏప్రిల్ 1 తర్వాత అక్టోబర్ 1 ఈ టైంలో మనకు జూలై 1 వస్తుంది. ఓకేనా? ఈ టైంలో మనం ఎప్పుడైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఈ డేట్లలో మనకు కంటిన్యూ వాళ్ళు 18 ఇయర్స్ నిండితే వాళ్ళకి ఓటు హక్కు అనేది జరుగుతుంది. ఇది కూడా ఓటు హక్కు మీరు ఓటు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈజీగా అంతా రావాలి. అప్లై చేసుకున్న తర్వాత బిఏలో లాగిన్ వెళ్తుంది, ఆపరేటర్ ఉంటుంది. మీరు బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మీరు ఓటు వేయడానికి వెళ్ళారా? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేస్తారో అక్కడ బిఏలో అని ఉంటారు. అంగన్వాడీ టీచర్ని బిఏలోగా, లేకపోతే ఆర్పీలను, అదర్ దెన్ వేరే స్టాఫ్ని కూడా మనం పంచాయతీ సెక్రటరీస్ కానీ ఇంకేదైనా స్టాఫ్స్ పాల్గొన్న డిపార్ట్మెంట్ ఆఫీసర్లను మనం బిఏలోగా అపాయింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం ఏం చేస్తామంటే అంగన్వాడీ టీచర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం అవైలబుల్గా అంగన్వాడీ టీచర్స్ మ్యాక్సిమం ఉండరు, వాళ్ళకి బిఏలోగా అపాయింట్ చేస్తారు. మీరు ఒక ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకుంటే మీరు అక్కడ నివాసం ఉంటున్నారా, ఎప్పటి నుంచి మీరు నివాసం ఉంటున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా, మీ ఇంటికి రేషన్ కార్డు లేదా, మన ఆధార్ కార్డు అవన్నీ చూస్తారు. రేషన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు మీ నివాసం ఇక్కడ ఉంటున్నా లేదా, మీరు 18 సంవత్సరాలు నిండినాయా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళ రిమార్క్స్ రాసి నెక్స్ట్ దాని తర్వాత పై అధికారి ఎవరంటే సూపర్వైజర్ ఉంటారు. మన మండలం నుంచి ప్రతి 10 పోలింగ్ స్టేషన్లకు ఒక సూపర్వైజర్ని పెడతారు. ఈ బిఏలో వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏమైనా ఉంటే తీసుకుంటారు. ఎవరైనా షిఫ్టింగ్ పెట్టుకుంటారు, లేదంటే ఎవరైనా కరెక్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఫామ్ 6 అనేది కొత్త ఓటర్ నమోదు చేసుకోవడానికి పనిచేస్తుంది. ఫామ్ 6A అనేది ఆధార్ మనకు కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత 7 అనేది మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఏమైనా చేంజ్ అయినప్పుడు షిఫ్టింగ్ చేసుకోవడానికి, మనకు ఉన్నదాన్ని కరెక్షన్ చేసుకోవడానికి, లేదు ఉన్న ఎపిక్ కార్డునే మళ్ళీ కొత్త ఎపిక్ కార్డుగా తీసుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా అందులో పీడబ్ల్యూడీ అని ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది కదా, వాళ్ళని మార్పు చేయడానికి కూడా మనం ఏం చేస్తాం, ఫామ్ 8ని యూజ్ చేస్తాం. ఓకే, అట్లనే 7 అప్లికేషన్ ఏదంటే 7 డివిజన్కి సంబంధించి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పూర్తిగా తీసేయచ్చు. లేదు అంటే మనం డబుల్ ఓటర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ డబుల్ ఉన్న వాళ్ళని కూడా ఒక ఓటుని తీసేయడానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ 7 తీసుకుంటారు. ఓకే.